అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుణస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం ఏం చెప్పుకుంటున్నామంటే స్టాటిస్టికల్ మెథడ్స్ లో మనకి 4 టైప్స్ ఉంటాయని, కలెక్షన్ ఆఫ్ డేటా, ప్రెజెంటేషన్, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డేటా. మనం కలెక్షన్ ఆఫ్ డేటా గురించి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రెజెంటేషన్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అనాలిసిస్. అనాలిసిస్ లో మనం ఏవే స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మనం సెంట్రల్ టెండెన్సీ అనేది ఫస్ట్ చదువుతున్నాం. సెంట్రల్ టెండెన్సీ అనేది మనకి బేసిక్స్ కాబట్టి సెంట్రల్ టెండెన్సీ గురించి మాట్లాడాము, దాని వీడియో చేసుకున్నాము. అలాగే సెంట్రల్ టెండెన్సీలో మెయిన్ చెప్పుకున్నాం, అర్థమెటిక్ మీన్ కావచ్చు, మీడియన్, మోడ్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, ఇలా మనం చెప్పుకున్నాం. అందులో మనం ఫస్ట్ వన్ అయిన అర్థమెటిక్ మీన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. వాటికి సంబంధించి వీడియోలు కూడా చేశాను. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ ఏంటంటే మీడియన్. మీడియన్ మనం తెలుగులో మధ్యగతం అంటాము. అసలు మీడియన్ ఏంటి అంటే ఏంటి, దాని గురించి మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ కూడా మనకి ఎగ్జామ్స్ ఎక్కువగా అడుగుతారు. సో మీడియన్ చెప్పే ముందు ఏంటంటే అందులో ఏమేమి సిరీస్ ఉంటాయి, ఎలా అసలు దాని మీడియన్ అంటే ఎలా డిసైడ్ చేస్తాము ఏంటనేది మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి ఎంటర్ అయిపోతాం. మీడియన్, MEDIAN, మీడియన్ మీన్స్ మనకి తెలుగులో మధ్యగతం అంటారు, అంటే మిడిల్ గా మనం తీసుకుంటాము. సో ద మీడియన్ బై డెఫినేషన్ రిఫర్స్ టు ది మిడిల్ వాల్యూ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్. గుర్తుపెట్టుకోండి, మిడిల్ వాల్యూ అనేది మనం తీసుకుంటాము. అంటే మనం సిరీస్ తీసుకుంటే అందులో మిడిల్ వాల్యూని బేస్ చేసుకుని మనం మీడియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ద మీడియన్ బై డెఫినేషన్ రిఫర్స్ టు ది మిడిల్ వాల్యూ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్. That means it is the which divides the total observation into the equal parts. ఈక్వల్ పార్ట్స్ గా డిస్ట్రిబ్యూషన్ మనం ఇది డివైడ్ చేస్తుంది. మనకి 2 పార్ట్స్ కింద దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అందులో మధ్య దాన్ని మనం ఏమంటామంటే మిడిల్ ఐటమ్, దాన్ని మనం మీడియన్ గా తీసుకుంటాము. సో మీడియన్ ఈజ్ an item for which half of the items are less and half of the items are more than it. Example, మీరు 9 ఐటమ్స్ తీసుకుంటే అందులో 5th వన్ మనకు మిడిల్ అనుకుంటే మధ్య మిడిల్ అయితే దాని ఇటు పక్కన 4, అటు పక్కన 4 కింద ఉంటుంది, మనకి ఐటమ్స్ ఉంటాయి. కానీ మనకి 5th ముందు ఉన్న ఏమో తక్కువ వాల్యూ ఉంటుంది, 5 కన్నా తక్కువ వాల్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 5 మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే ఎక్కువ వాల్యూ కింద రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలాగనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లెస్ అండ్ హాఫ్ ఆఫ్ ది ఐటమ్స్ ఆర్ మోర్ దాన్ ఇట్. మనకి మీడియన్ అనేది పాజిటివ్ యావరేజ్. మనకి చెప్పాను, అర్థమెటిక్ మీన్, హార్మోనిక్ మీన్, జియోమెట్రిక్ మీన్ అనేవి మ్యాథమెటికల్ యావరేజెస్ అని, అలాగే మోడ్, మీడియన్ ఏమో పొజిషనల్ యావరేజెస్ అని తీస్తాను, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మీడియన్ ఈజ్ ఏ పొజిషనల్ యావరేజ్. అర్థమెటిక్ మీన్ ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ది వాల్యూ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ ఆన్ ది సిరీస్. ఎవ్రీ ఐటమ్ ని మనం బేస్ చేసుకుని మనం అర్థమెటిక్ మీన్ క్యాల్కులేట్ చేసాము. అంటే టోటల్ ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ని తీసుకున్నాము, వన్ టోటల్ చేసాము, బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం డివైడ్ కూడా చేసాము. అసలు దేనికి కూడా మనకు తక్కువ వాల్యూ అనేది ఇవ్వడం లేదు, అలాగే ఎక్కువ వాల్యూ ఇవ్వలేదు. ప్రతి దాన్ని మనం ఈక్వల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. నెంబర్ ఆఫ్ అన్ని ఐటమ్స్ ని కూడా తీసుకున్నాము. మీడియన్ కి వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్ పొజిషన్ రిఫర్స్ టు ది ప్లేస్ ఆఫ్ ఎ వాల్యూ ఇన్ ఏ సిరీస్. అంటే మనం మీడియన్ కానీ మోడ్ కానీ ఏం చేస్తామంటే ఆ సిరీస్ లో ఉన్న ప్లేస్ బట్టి మనం ఇక్కడ డిటర్మైన్ చేస్తాము. ప్లేస్ అంటే పొజిషన్ బట్టి డిటర్మైన్ చేస్తాం కాబట్టి దీన్ని పొజిషనల్ యావరేజ్ గా తీసుకుంటాము. మనం ఇప్పుడు పొజిషనల్ యావరేజ్ ఎలా అంటారు మేడం అంటే నేను చెప్పాను స్టార్టింగ్, మిడిల్ వాల్యూని డిస్ట్రిబ్యూషన్, మిడిల్ వాల్యూ ఆర్ సెంట్రల్ వాల్యూ మీరు ఏదైనా తీసుకోండి, సెంటర్ ఆర్ మిడిల్ వాల్యూ మనం ఎలా డిసైడ్ చేస్తున్నాము, దానికి పొజిషన్ బట్టే కదా. సో అందుకు దీన్ని మనం ఏమంటామంటే పొజిషనల్ యావరేజ్ గా పిలుస్తాము. The place of the median in a series in such that an equal number of items lie on either side of it. అదే మీకు చెప్తుంటా, మీరు ఎప్పుడైతే సెంటర్ ఐటమ్ తీసుకున్నారో ఆ సెంటర్ ఐటమ్ కి లెఫ్ట్ సైడ్ తీసుకున్న, రైట్ సైడ్ తీసుకున్న మీరు తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈక్వల్ గా ఉంటాయి. మిడిల్ గా 9 తీసుకుంటే మిడిల్ ఐటమ్ 5 అయితే ఇటు 4 అని కామన్ గా ఉంటాయి. ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. ఇది అంటే చెప్పాను మీకు, అందుకే ఇది ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ 2 ఈక్వల్ పార్ట్స్ గా మీకు ఇది డివైడ్ చేస్తుంది. అందుకే దాన్ని ఏమంటాము
సెంట్రల్ ఐటమ్ ఇది డేటాగా కూడా మనం పిలుస్తాం. సెంట్రల్ వాల్యూ ఆర్ సెంట్రల్ ఐటమ్ మీరు ఏది తీసుకునేదా మిడిల్ వాల్యూ అన్న మీరు మీడియన్ అనగానే ఇస్తారు. ఎగ్జాంపుల్ మ్యాచింగ్ ఇచ్చారనుకోండి, మిడిల్ వాల్యూ అనగానే మీరు దేని గుర్తు పెట్టుకోవాలి, మీడియన్. చూడండి మీడియన్ అనే వర్డ్ లోనే మీడియన్ మనకి మీడియన్ లో తెలిసిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది మిడిల్ ఐటమ్ ఆఫ్ ఎ సిరీస్ అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. మనం మీడియన్ కి బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సిరీస్ మనం అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతారా డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతారా మీ ఇష్టం. ఆరోహణ క్రమం అవరోహణ క్రమం తెలుగులో అయితే మీరు మనం ఇచ్చే సిరీస్ తక్కువ నుంచి ఎక్కువగా రాసుకోవచ్చు, లేదా ఎక్కువ నుంచి తక్కువగా రాసుకోండి. ఎలా చేసినప్పుడు సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. అసెండింగ్ ఆర్డర్ అయినా ఫాలో అవ్వాలి, డిసెండింగ్ ఆర్డర్ అయినా ఫాలో అవ్వచ్చు. మెయిన్ మీడియన్ అనగానే కొంతమంది ఏంటంటే నేను కూడా పొరపాటు చేసాము. మేము ఇచ్చిన సమ్ వెంటనే మనం ఏం చేసేస్తామంటే n+1/2 వేసి వెంటనే చేసేస్తాము, కానీ అలా చేయకూడదు. మీడియన్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి, డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మీరు గుర్తు పెట్టుకుని అప్పుడు మీరు దాన్ని వాల్యూ కౌంట్ చేస్తారు. అది ఎలాగంటే మనకి ఇందులో ఏమేమి సిరీస్ ఉంటాయంటే మీకు తెలుస్తుంది. ఇండివిజువల్ సిరీస్ ఉంటుంది, డిస్క్రీట్ సిరీస్ ఉంటుంది, కంటిన్యూస్ సిరీస్ ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటి మీకు తెలుసు. ఇండివిజువల్ సిరీస్ అంటే ఓన్లీ ఐటమ్స్ మాత్రం ఉంటాయి, రిపీటెడ్ నెంబర్స్ ఉండవు. అంటే రిపీటెడ్ నెంబర్స్ లేవు అంటే అక్కడ ఎలా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది రాదు. డిస్క్రీట్ సిరీస్ అంటే ఇండివిజువల్ నెంబర్స్ ఉంటాయి కానీ అవి రిపీటెడ్ గా వస్తాయి కాబట్టి అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. కంటిన్యూస్ సిరీస్ అంటే ఏంటంటే క్లాసెస్ కింద ఉంటుంది. అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 0 to 5 తీసుకుంటారా, క్లాస్ ఇంట్లో మీరు ఎంత తీసుకుంటే దాని బేస్ పెట్టి మీకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అక్కడ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఈ విధంగా మనకి సిరీసెస్ గురించి కూడా ఫుల్ వీడియో చేశాను, స్టాటిస్టికల్ సిరీస్ అని. అది కూడా చూడండి, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలని మీరు అది చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఇండివిజువల్ సిరీస్ కి వచ్చేసరికి ఎలా చేయాలి అంటే ద వాల్యూ ఆఫ్ ది n+1/2 ఐటమ్ అని అంటాం. n+1/2 అంటే n+1/2 చేసి దాన్ని ఒక ఐటమ్ ని మనం తీసుకుంటాము. n అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ సిరీస్ కి వచ్చేసరికి మనం n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాం. అదే డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేసరికి టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇండివిజువల్ తీసుకుంటాం ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి. కానీ డిస్క్రీట్ సిరీస్ కి కంటిన్యూస్ సిరీస్ కి వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి అక్కడ మనం n అనగానే టోటల్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఓకే, n+1/8 ఐటమ్. ఇప్పుడు n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటాం. ఇందులో కూడా ఈవెన్ ఇస్తే ఎలాగా, మరి ఆడ్ ఇస్తే ఎలాగా, అంటే బేస్ సంఖ్యలు ఇచ్చారనుకోండి మనకి ఐటమ్స్ 1, 3, 5 అని కౌంట్ చేస్తే 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11, 13, 15 ఇలా వస్తే మనం డైరెక్ట్ గా బాగానే ఉంటుంది. అదే ఈవెన్ నెంబర్ ఇస్తే ఎలాగా, మన మిడిల్ వాల్యూ 2 వాల్యూస్ వస్తాయి, అవునా కాదా. సో సెంట్రల్ వాల్యూస్ 2 వస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకు కావాల్సిన ఒకటే కదా మీడియన్. అప్పుడు ఎలా చేయాలి, ఎలా మనం చేయాలని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్ అంటే సేమ్ ఫార్ములా ఉంటుంది. ఇక్కడ మీడియన్ అంటే సైజ్ ఆఫ్ n+1/2 ఐటమ్, n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇక్కడ ఈ ఫార్ములాలో ఏమో టోటల్ ఫ్రీక్వెన్సీ వేస్తాము, ఇక్కడేమో మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం తీసుకుంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్. మనకి ఎగ్జామ్ లో ఎక్కువగా మీకు డిగ్రీ లెవెల్స్ కానీ పీజీ లెవెల్ అడిగితే మనకి ఇది ఎస్ఐకి అడుగుతారు. ఇవి షార్ట్లకు వచ్చినది ఇది ఎస్ఐకి వస్తుంది. అలాగే మీకు ఎగ్జామినేషన్ లో ఫార్ములా ఇచ్చి అది ఎల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఐ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని మిమ్మల్ని అడుగుతారు. సో మనం ఎప్పుడు మీకు చెప్పేది ఒకటే, మనం ఎప్పుడు ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ దగ్గర వేరేని పెట్టి దాని కింద ఏది రిప్రజెంట్ చేస్తున్నాం మనం అది రాయాల్సి ఉంటుంది. వాటికి కూడా మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు మీడియన్ అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి, L+n/2 - CF/i స్మాల్ f ఇంటూ ఐ. L+n/2 - CF/i స్మాల్ f ఇంటూ ఐ. ఈ n అంటే మీరు చెప్పండి, కంటిన్యూస్ సిరీస్ అనగానే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి టోటల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఐ అంటే క్లాస్ ఇంటర్వెల్స్. అంటే మీరు ఆ కంటిన్యూస్ క్లాస్ కంటిన్యూస్ సిరీస్ అనగానే మనకి క్లాస్ వస్తుంది. 0 to 5, 5 to 10, 10 to 15 అది ఎలా తీసుకున్నారనే దాన్ని బట్టి ఆ 0 to 5 తీసుకుంటే క్లాస్ ఇంటర్వెల్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. అంటే 0 to 5 కి మధ్య ఉన్న తేడా ఎంత, 5 - 0 అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ తీసేస్తే వచ్చే వాల్యూ మనం ఇక్కడ మనం క్లాస్ ఇంటర్వెల్ గా తీసుకుంటాం కాబట్టి అక్కడ 5 అవుతుంది. ఎగ్జాంపుల్ సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది
క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్. మనకి 1/2 చేసే దానికి వచ్చిన వాల్యూ మనం అన్ని చెప్తాను చేసేటప్పుడు దాన్ని బట్టి మనం ఫ్రీక్వెన్సీ డిటర్మైన్ చేసుకుని దాని ముందుగా రిలేటివ్ ఫ్రీక్వెన్సీ కింద మనం తీసుకుంటాం. ఆ ఫ్రీక్వెన్సీ మనకి లోయర్ ఎదురుగా ఉన్న లోయర్ లిమిట్ గా మనం తీసుకుంటాము. లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియం క్లాస్ అంటాం ఎల్ అంటే. ఎఫ్ అంటే సింపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియం క్లాస్ గా మనం తీసుకుంటాం. ఇప్పుడు వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మీకు అర్థమైంది ఇప్పుడు ఇండివిజువల్ సిరీస్ అంటే ఏ ఫామ్ లో వస్తుంది, డిస్క్రీట్ సిరీస్ అంటే ఏ ఫామ్ లో వచ్చింది, కంటిన్యూస్ సిరీస్ అంటే మనకి ఏ ఫామ్ లో వచ్చిందని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీడియన్ అంటే మీకు సెంట్రల్ వాల్యూ అండ్ మిడిల్ వాల్యూ గుర్తొస్తుంది. ఇట్ ఈస్ పొజిషన్ యావరేజ్ అని రాయాల్సి ఉంటుంది. ఇది బోత్ సైడ్స్ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఒక పక్క ఎక్కువ ఉంటే పక్కన తక్కువ కాకుండా నంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఈక్వల్ గా డిసైడ్ చేస్తుంది అనేది మీరు ఇవన్నీ డిస్కస్ చేసి మీడియన్ గురించి మీరు ఇవి రాసుకోవచ్చు. ఓకే, ఈ 3 మీకు సిరీస్ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు మీడియన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. మీ మెరిట్స్ ఉన్న అడ్వాంటేజెస్ ఉన్న సేమ్ ఇవే రాస్తారు. షార్ట్ క్వశ్చన్ కూడా మీరు క్వశ్చన్ కి ఇలా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. మెరిట్స్ ఆఫ్ మీడియన్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ రిజిడ్లీ డిఫైన్డ్. ఇట్ ఈస్ రిజిడ్లీ డిఫైన్డ్ అంటే ఏంటిది, స్థిరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, స్థిరంగా డెఫినేషన్ అనేది జరిగింది కాబట్టి రిజిడ్లీ డిఫైన్డ్. అట్ ద సేమ్ టైం ఇట్ కెన్ బి డిటర్మైన్డ్ గ్రాఫికల్లీ. గ్రాఫికల్లీ ప్రెజెంటేషన్ మీడియన్ సంబంధించిన మీడియాని గ్రాఫికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ఎందుకంటే మనం ఏదైనా కూడా ఈజీగా అర్థం చేసుకోవాలనుకుంటే మొత్తం సమ్ అంతా చూసి ఆన్సర్ చేసి దాని యొక్క సినారియో తెలుసుకునే వాళ్ళంటే చాలా టైం పట్టేస్తుంది. అలా కాకుండా గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ఇచ్చారంటే మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి మరీ అంత నాలెడ్జ్ లేకపోయినప్పటికీ, మరీ ఎక్కువ చదువుకోలేని వాళ్ళు కూడా చూసినా కూడా మీడియం చూడగానే మనకి ఆ గ్రాఫ్ చూడగానే మనకి వాళ్ళకి అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం క్రికెట్ చూస్తాం. క్రికెట్ మొత్తం వాళ్ళు ఏం చేస్తారు, 50 ఓవర్స్ ఆడితే 50 ఓవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు గ్రాఫ్ ఇచ్చేస్తారు. ఏ ఓవర్ దగ్గర ఈ వికెట్ ఎలా పడింది అని రౌండ్ చేసి ఎంత హై స్కోర్ పైకి వెళ్ళిందా లేకపోతే డౌన్ అయిందా అంతే జరిగిందా లేదని ఒక గ్రాఫ్ తో మనకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. అది చదువుకున్న వాళ్ళు చదువుకోలేకపోయిన వాళ్ళు ఎవరు చూసినా కూడా మనకి గ్రాఫ్ అనేది క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తుంది. అవునా కాదు? అలాగే మనకి స్టాటిస్టిక్స్ వచ్చేసరికి గ్రాఫికల్ ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది రీసెర్చ్ లో కూడా మనకి. సో ఇక్కడ మనకి మీడియన్ ఇది మనకి ఇట్ ఈస్ రిజిడ్లీ డిఫైన్డ్. అట్ ద సేమ్ టైం ఇట్ కెన్ బి డిటర్మైన్డ్ గ్రాఫికల్లీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ టు క్యాలిక్యులేట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. మనకి మనం మీడియన్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో వీడియోస్ చేశాను. అవి ఆల్రెడీ దీని ముందు వీడియోస్ ఉన్నాయి, చూడండి. అందులో మనకు అర్థమైతే అరేంజ్ మనం ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఏదో అరేంజ్ చేసి ఈజీ క్యాలిక్యులేట్ చేసేసాం. అవునా కదా? కాబట్టి ఇట్ ఈస్ టు క్యాలిక్యులేట్ ఈజీ అండ్ అండర్స్టాండ్. అట్ ద సేమ్ టైం మీరు అండర్స్టాండ్ చేసుకున్నాం కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ ఈజీ, అర్థం చేసుకోవడం కూడా దీనివల్ల చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై ది వాల్యూస్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఐటమ్స్. ఎక్స్ట్రీమ్ ఐటమ్స్ అంటే అంత్య బిందువులు అంటాం మన తెలుగులో. అయితే మీరు అర్థమెటిక్ మీన్ తీసుకుంటే అన్ని ఐటమ్స్ మనం కన్సిడర్ చేసాము, కానీ మీడియంకి వచ్చేసరికి మిడిల్ ఐటమ్స్ మాత్రమే తీసుకుని దాని ద్వారా మనం సమ్ చేసాం. అవునా కాదు? కాబట్టి ఇది అన్ని ఐటమ్స్ నుంచి ఇది ఎఫెక్ట్ అవ్వదు. ఓన్లీ మీడియం మధ్య తీసుకున్న వాటి నుంచి ఇది ఎఫెక్ట్ అవుతుంది తప్ప ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వల్ల ఇది ఎఫెక్ట్ అనేది అవ్వదు. నెక్స్ట్, ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ క్వాలిటేటివ్ మెజర్స్. క్వాలిటేటివ్ మెజర్స్ అంటే తెలుసు మనకి, హానెస్టీ, సిన్సియారిటీ, ఇలా బిహేవియర్ గురించి కావచ్చు, క్యారెక్టరిస్టిక్స్, ఇలా ఎమోషన్స్, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడం మనకి క్వాంటిటేటివ్ లో చాలా కష్టం. కొన్ని టైమ్స్ మనకు కొన్ని టెక్నిక్స్ క్వాలిటేటివ్ వాడతాం. అలాంటి టెక్నిక్స్ లో కూడా మనకి మీడియన్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి దాంట్లో, క్వాలిటేటివ్ మెజర్స్ లో. అలాగే ఇట్ ఈస్ ఎక్స్పెషల్లీ యూజ్ఫుల్ ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ ఎండ్ క్లాసెస్. ఓపెన్ ఎండ్ క్లాసెస్ అంటే ఏంటి, మనకి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంటాయి. లోయర్ లిమిట్ ఇవ్వకుండా అప్పర్ లిమిట్ ఇచ్చినా, లేదా అప్పర్ లిమిట్ ఇచ్చి లోయర్ లిమిట్ ఇవ్వకపోయినా అది ఏమంటాం, అలాంటి వాటిని ఓపెన్ ఎండ్ క్లాసెస్ అంటాం. అంటే బిలో 40 అనొచ్చు ఎగ్జాంపుల్, అప్పర్ లిమిట్ ఇచ్చి, లేకపోతే ఎబోవ్ 40 అనొచ్చు, అప్పర్ లిమిట్ ఇవ్వకుండా లోయర్ లిమిట్ ఇచ్చి. మనం దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఇంక్లూజివ్ మెథడ్, ఎక్స్క్లూజివ్ మెథడ్ అనేది దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ ఓపెన్ ఎండ్ క్లాసెస్ లో
ఉంటే అప్పర్ లిమిట్ ఉంటుంది, లేదా లోయర్ లిమిట్ ఉంటుంది. రెండింట్లో ఇది ఒకటి ఉంటుంది, లేదా రెండు కూడా ఉండకపోవచ్చు. ఏదైనా సాధ్యం కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మనకి ఏ మెథడ్ యూజ్ అవుతుందంటే మీడియన్ అనేది ఈజీగా యూస్ఫుల్ గా మనకు ఉంటుంది. ఇవన్నీ మనకి మెరిట్స్ గా మనం తీసుకోవచ్చు. లిమిటేషన్స్ ఆఫ్ ది మీడియన్ అంటే ప్రతి సమస్యకి కూడా మనకి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. అది మీరు డిసడ్వాంటేజెస్ అని రాసిన లిమిటేషన్స్ అన్నా కూడా మనకి పరిమితులు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఫర్దర్ ఆల్జిబ్రిక్ ట్రీట్మెంట్. మనకి తెలుసు కొన్ని ఇప్పుడు మీరు అథమెటిక్ మీన్ అనేది మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే చాలా చాలా వాటిలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో మీడియన్ అనేది చాలా రేర్గా యూజ్ చేస్తాం, తక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఫర్దర్ ఆల్జిబ్రికల్ ట్రీట్మెంట్ కి మీడియన్ అనేది అంతగా సూట్ అవ్వదు. నెక్స్ట్, మీడియన్ ఇగ్నోర్స్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఐటమ్స్. మనం తీసుకుంటే ప్రతి ఐటమ్ కూడా సమ్ లో చాలా యూజ్ అవుతుంది. మనం రీసెర్చ్ చేసేటప్పుడు మీరు చాలా డేటా మనం కన్సిడర్ చేస్తాం ఎవ్రీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి. అలాంటప్పుడు కొన్ని ఫ్యామిలీస్ వదిలేసి కొన్ని ఫ్యామిలీస్ మాత్రం మనం మిడిల్ ఇన్కమ్ కింద తీసుకున్నాం అనుకోండి, మరి అది కరెక్ట్ కాదు కదా. మన మిగతా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఏమవుతుంది, అది ఎఫెక్ట్ అవుతుంది కదా. మనం కన్సిడర్ చేయకపోతే వాళ్ళ రీసెర్చ్ లో మనకు అది ఎర్రర్స్ అనేవి చూపించేస్తూ ఉంటుంది. కాబట్టి మీడియన్ ఇగ్నోర్స్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. మనకి ఇక్కడ అదే నేను బెనిఫిట్ లో చెప్పాను, ఏమని ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఐటమ్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వదని చెప్పాను. కానీ లిమిటేషన్స్ వచ్చేటప్పటికి మనకి అది కూడా అవసరమే కాబట్టి ఇక్కడ లిమిటేషన్స్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కూడా ఇక్కడ రాస్తున్నాము, ఇగ్నోర్ చేసేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ నెసెసరీ టు అరేంజ్ ద డేటా. మనం ఇప్పుడు మీరు అర్థమెటిక్ మేము తీసుకుంటే డేటా చేసేసాము, కానీ మీడియన్కి వచ్చేసరికి అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని ఫాలో అయ్యాం, ఏదో ఒక ఆర్డర్ ఫాలో అయ్యాం. ఫస్ట్ మనం ఆర్డర్ ఫాలో అవుతేనే నెక్స్ట్ సమ్ చేసాం. కానీ ఎవరైతే ఆర్డర్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్ సమ్ చేస్తే అది రాంగ్ అయిపోయే ఛాన్స్ ఉంది. మరి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేయాలంటే కొంతమంది తెలియచ్చు, కొంతమంది సరిగ్గా తెలియకపోవచ్చు. సో ఇట్ ఈస్ నెసెసరీ టు అరేంజ్ డేటా. కానీ డేటా కంపల్సరీ మనం నెసెసరీ అంటే ముఖ్యంగా అతి ముఖ్యంగా కూడా మనకి ఇది అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ మనం అరేంజ్ చేయాల్సిందే. నెక్స్ట్, ఇట్ ఈస్ erratic if the number of items is small. అంటే చాలా తక్కువ చిన్న ఐటమ్స్ తక్కువ ఐటమ్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, అంత స్థిరంగా మీకు ఆన్సర్ అనేది రాదు. మీరు తీసుకున్న రీసెర్చ్ కూడా ఏమవుతుందంటే అంత స్టేబుల్ గా అయితే ఉండదు. ఎరాటిక్ గా అంటే తప్పుడు నిర్ణయాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడంటే మీరు తీసుకున్న డిస్ట్రిబ్యూషన్ కనుక చిన్నది అయినట్లయితే, శాంప్లింగ్ అనేది చిన్నది తీసుకున్నట్లయితే మీకు అది తప్పు రావడానికి ఛాన్స్ ఉంటుంది. Next, the median in some cases cannot be computed exactly as the mean. మనకి అర్థమెటిక్ మీన్ ఎప్పుడు కూడా కరెక్ట్ డేషన్ ఇచ్చేస్తుంది, అర్థమైందా? ఎందుకంటే అది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే అన్నింటిని యావరేజ్ తీసుకుంటుంది, అన్ని ఐటమ్స్ కలిపి మనం యావరేజ్ తీసుకుంటాం అర్థమెటిక్ మీన్ లో. కానీ మీడియన్ ఏం చేస్తున్నాం, మనం అరేంజ్మెంట్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో ఫామ్ చేసేసి మీడియం n+1/2 వేసి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మనం మిడిల్ ఐటమ్స్ తీసుకుంటున్నాం. కానీ కొన్ని కేసెస్ లో ఇలా మనం ఓన్లీ మీన్ క్యాల్కులేట్ చేస్తామంటే కుదరదు. దేంతో పోల్చుకుంటే అర్థమెటిక్ మీన్ తో పోల్చుకుంటే మనకి మీడియన్ అనేది ఇక్కడ కొద్దిగా అన్ని కేసెస్ లో దీన్ని యూజ్ చేయలేము. ఓకే, ఈ డిసడ్వాంటేజెస్ అయితే మనకి లిమిటేషన్స్ అయితే ఉన్నాయి, ఇవి అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు ఏ స్టాటిస్టికల్ టెక్నిక్ తీసుకున్నా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మన టైము, మన యొక్క ఖర్చు, మనకున్న స్టాటిస్టిక్ మన ఎంత పర్సెంట్ క్వాలిటేటివ్ గా చేయాలనుకుంటున్నామా లేదా క్వాలిటీగా చేయాలనుకుంటున్నా, దాన్ని బట్టి మీరు స్టాటిస్టికల్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. ఓకే, ఈ విధంగా మనం మీడియన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ మీడియన్ సంబంధించిన క్యాల్కులేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అది వీడియో చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది 1 hour ఒక ఫుల్ వీడియో కూడా పెట్టాను. సో మీరు అది చూస్తే ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, డిస్ట్రిక్ట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, కంటిన్యూస్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, దాన్ని మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ రోజు మీ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ఇంకా ఫ్యూజ్ మోడ్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అలాగే రీజనింగ్ కూడా మీకు చెప్తున్నాను. సో ఈ క్లాస్ మీకు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.